హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మీకు బెంగళూరులో ఉన్న ఒక ప్రత్యేకమైన గుడిని చూపిస్తాను, చూసేయండి. దీన్నే దొడ్డ బసవన్న టెంపుల్ అని అంటారు, బుల్ టెంపుల్. మీలో చాలామంది చూసే ఉంటారు. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఈ బుల్ టెంపుల్లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే దొడ్డ గణపతి ఆలయం ఉంటుంది. ఇదైతే చాలా చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం చూడటం. ఫస్ట్ నేను నార్మల్గానే ఇది వినాయక టెంపుల్ అంటే మన అన్ని దగ్గరలో చూస్తాం కదా, అలానే నార్మల్ గణపతి టెంపులే కదా అనుకున్నాను. కానీ వన్స్ ఎంటర్ అయిన తర్వాత విగ్రహం చూసి నిజంగా చాలా చాలా షాక్ అయ్యానండి. చాలా బాగుంది. చూడండి మీరు కూడా ఒకసారి. కర్ణాటకలో పాలించిన కెంపగౌడ రాజు ఆయన ఒకరోజు ఇలా సంచరిస్తుండగా కొండల మధ్యలో ఒక పెద్ద భారీ కొండ వినాయకుడి ఆకారంలో కనిపించిందంటండి. అప్పుడు వెంటనే శిల్పులను పిలిచి వెంటనే ఆ కొండను మొత్తాన్ని వినాయకుడి ఆకారంలో ఏదైతే ఉందో అది మొత్తం గణపతి విగ్రహంగా తయారు చేశారంట. అప్పటి నుంచి ఇది దొడ్డ గణపతిగా చాలా ప్రసిద్ధి చెందింది. 500 years దాటిన చరిత్ర ఉందండి ఈ దొడ్డ గణపతి ఆలయంకి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇలా బయటకు వచ్చేసాం. ఇలా చాలా నచ్చింది. ఇంకా ఎవరితో వెళ్ళామో చెప్పలేదు కదా, మేము మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చాం. అందరూ కొంచెం షైగా ఫీల్ అయ్యారు కెమెరా ముందుకు రావడానికి. ఇదిగోండి ఆ పింక్ డ్రెస్ ఉంది, అది ఒక్కతే నా బెస్ట్ ఫ్రెండ్. నేను కాస్త ఇలా వీడియోలో హల్చల్ చేస్తున్నాం. మా హస్బెండ్ బాబు వీడియో ఇంకో అమ్మాయి తీస్తుందండి. ఇంకా మొత్తం వాళ్ళు ఎలాగో ముందుకు రావట్లేదు కదా, ఇంకా ముందుండి కెమెరా అయినా పట్టుకుంటే బాగుంటుంది కదా, మనకు కొంచెం ఫ్రీగా ఉంటుందని వాళ్ళకి ఇచ్చేసాం. ఇప్పుడు ఎంటర్ అయ్యామండి బుల్ టెంపుల్లోకి. బసవన్న గుడి దగ్గర ప్రాంతాలైన గుట్టనహల్లి, మావల్లి, దాసరహల్లి అనే కొన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు వేరుశనగ చాలా బాగా పండేదంట. చాలా కరెక్ట్గా మంచి పంట చేతికి వచ్చిందనే టైంకి ఒక ఎద్దు వచ్చి దాన్ని నాశనం చేసేదంటండి. సో అప్పుడు వీళ్ళందరూ ఇక్కడున్న రైతులందరూ దాన్ని పంపించడానికి చాలా ప్రయత్నం చేసినా అది కుదరలేదు. ఒకరోజు వీళ్ళందరూ కలిసి శివుడికి దండం పెట్టుకున్నారంట. ప్రతి సంవత్సరం వచ్చే పంటలో మొదటగా ఫస్ట్ శివుడికే ఇస్తామని మొక్కుకున్నారంట, కొంచెం ప్రసాదంగా. అక్కడి నుంచి వెంటనే నెక్స్ట్ డేనో ఎప్పుడో ఆ పొలం దగ్గర నంది విగ్రహం కనిపించిందంట. సో వాళ్ళు ఆ నందిని విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి కొండపైన ఒక టెంపుల్ నిర్మించారండి. అదే ఈ దొడ్డ బసవన్న టెంపుల్. మనం నంది అంటాం, ఇక్కడ వాళ్ళు బసవన్న అంటారు. చాలా బాగుంది. అదే ఆ హిస్టరీనే ఇక్కడ వీళ్ళు బొమ్మల రూపంలో పెట్టారు. అదంతా చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అండి, శ్రీ దొడ్డ బసవన్న దేవస్థానం. ఈ ఎండ అయితే చాలా ఉంది. వీడియో కోసం అనేసి అంత నెమ్మదిగా వస్తున్నాం కానీ కాళ్ళు కిందన మండిపోతున్నాయి అసలు. అలా చాలా స్లోగా వచ్చాం జస్ట్ వీడియో కోసం అనేసి. బాగుంటుంది కదా, తర్వాత అయినా వీడియో క్లిప్పింగ్ ఉంచుకోవచ్చు అని. ఇదిగోండి ఇలా ఎంటర్ అవుతాం దొడ్డ బసవన్న ఆలయంలోకి. మన సైడ్ కూడా చాలా ఇంత పెద్ద నంది విగ్రహాలు అయితే ఉన్నాయి కదా, లేపాక్షి, మహానంది ఇలాంటి దగ్గర. కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి, వెళ్ళే అవకాశం రాలేదు ఇంతవరకు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అంటే ఇంత పెద్ద నందిని కూడా చూడటం. అక్కడ గణపతిది పెద్దది, ఇక్కడ ఇది కూడా పెద్దదండి. వినాయకుడి విగ్రహం ఇంత పెద్దది ఉంటుందని అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూశాను. నంది అయితే తెలుసు ఇలాంటి పెద్ద ఉంటాయని. ఇలా ఎంటర్ అవుతూ ఉంటాం. కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇదంతా ఇలా ఉంటుంది. ఇది 15 అడుగులు ఎత్తు, 20 అడుగులు వెడల్పు ఉంటుందంట. ముందు వేరే కలర్లో ఉండేదంటండి, మట్టి కలర్లో. దీనికి నూనె ఇంకా బొగ్గు కలిపి రాయడం వల్ల ఎక్కువ డైలీ రాసేవారంట అక్కడ రోజు ప్రజలందరూ. అందుకే ఇది కలర్లోకి వచ్చిందని చెప్తున్నారు అక్కడ. మీకు ఎప్పుడైనా వీలైతే ఒక్కసారి ఇలా వచ్చి చూడండి, చాలా బాగుంది. నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ.